అమెరికా చరిత్రలో నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా నిలవనున్నారు డొనాల్డ్ ట్రంప్. హ్యాష్ మనీ కేసులో ట్రంప్ నేరాన్ని నిర్ధారించింది కోర్టు. జైలు శిక్ష, జరిమానా నుంచి ట్రంప్‌కు మినహాయింపు లభించింది. అమెరికా చరిత్రలో నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా నిలవనున్నారు ట్రంప్. హ్యాష్ మనీ కేసులో ట్రంప్ నేరాన్ని నిర్ధారించింది కోర్టు. జైలు శిక్ష, జరిమానా నుంచి ట్రంప్‌కు మినహాయింపు లభించింది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హ్యాష్ మనీ కేసులో ఊరట లభించింది. నిజానికి ఆయన్ని దోషిగానే ప్రకటించినప్పటికీ కోర్టు కాస్త ఊరటనిచ్చింది. హ్యాష్ మనీ కేసులో తుది తీర్పు వెలువరించింది న్యాయస్థానం. బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కానీ దోషిగానే ప్రకటించడంతో ఆయన రెండోసారి పదవి బాధ్యతలు తీసుకుంటున్న వేళ ఇదొక మచ్చలా మిగిలిపోనుంది. ఫలితంగా దోషిగా తేలిన తర్వాత అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తొలి ప్రెసిడెంట్గా ట్రంప్ చరిత్రకెక్కనున్నారు. ఇక కోర్టు జైలు శిక్ష నుంచి మినహాయింపునిచ్చింది. అంతేకాదు ఎలాంటి పెనాల్టీ కూడా విధించలేదు. అంతకుముందు ఇవాళ కోర్టు తుది తీర్పు నేపథ్యంలో అంతా హైడ్రామా నడిచింది. ఆయనకు కోర్టు ఏం శిక్ష వేస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హ్యాష్ మనీ కేసులో ట్రంప్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో అమెరికా న్యాయ వ్యవస్థపై నిప్పులు జరిగారు ట్రంప్. రాజకీయ దురుద్దేశాలతో కోర్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.